దీవించబడ్డాడు. ఇస్సాకు 100 దీవించబడ్డాడు. యాకోబును బట్టి లాబాను దీవించబడ్డాడు. యేషేబును బట్టి ఐగుప్తు రాజు దీవించబడ్డాడు. వీరందరూ దీవించబడ్డానికి ఒక్కటే కారణం, మన్నా మన్నా మన్నా. మన్నా అనగా జీవ ఆహారమైన యేసయ్య వారి గుండెలోతులో నివాసం చేశాడు గనక ఆ కుటుంబం దీవించబడింది. మీరు దీవించబడకపోవటానికి కారణం ఏంటంటే, మనము దీవించబడకపోవటానికి కారణం ఏంటంటే, మన హృదయాల్లో, మన గృహాల్లో వాక్యమైన దేవుడు లేడు. ఈ రోజైనా ఒబేదేదోములాగా మందసాన్ని తీసుకొని వెళ్తావా? నీకు మందసమైన యేసయ్య నీకు కావాలా? మందసము నీకు కావాలి అని అంటే, మందసాన్ని నువ్వు మోసుకొని వెళ్తాను అని అంటే, మందసములో ఉన్న మన్నా బంగారు పాత్ర, అహరోను సిగిరించిన కర్ర, నిబంధన పలకలు నీతో కలిసి నీ ఇంట్లో నివాసం చేస్తాయి. ఒబేదేదోము ఇంట్లో మందసం ఉన్నది. మందసము ఒబేదేదోము ఇంట్లో 3 నెలల ఉండగా ఒబేదేదోము కుటుంబం అంతా, తన వంశమంతా కూడా దీవించబడింది. దైవజనుడు దీవించబడ్డాడు అని అంటే సంఘము కూడా దీవించబడాలి. ఒక దైవజనుడే కాదు, సంఘము కూడా దీవించబడాలి. దీవించబడలేదు ఇంకా అంటే, ఇంకా నీ కుటుంబంలో వివాహాలు కాని వారు, ఇంకా నీ కుటుంబంలో లేమిడి, ఇంకా నీ కుటుంబంలో వ్యాధులు, ఇంకా నీ కుటుంబంలో చూడండి భయంకరమైన శోధన, భయంకరమైన ఇబ్బందులు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. శావకునికి ఒక కొలత, విశ్వాసికి ఒక కొలత ఉండదు. వాక్యం ప్రకటిస్తున్న నేను దీవించబడితే విన్న మీరు కూడా చెప్పాలి గట్టిగా, విన్న మీరు కూడా దీవించబడ్డారు. దేవుడు నన్ను చేతబట్టి గుల్లపాడు ప్రాంతంలో బహు భయంకరమైన శాపగ్రస్తమైన సొదొమ పట్టణము లాంటి పట్టణంలో దేవుడు నన్ను నిలిపితే, నా దేవుడు నన్ను అక్కడ నిలిపితే, వాక్యమైన దేవుడు నాతో కలిసి వస్తే, నాలో ఉన్న వాక్యమైన దేవుడు వారితో మాట్లాడితే, ఈరోజు వారి కుటుంబాలన్నీ దీవెనకరంగా, మేలుకరంగా ఆశీర్వదిస్తే, ఆశీర్వదించిన దేవుడిని విడిచిపెట్టి అమ్మాయిలు వేసుకొచ్చుకోండి డ్యాన్సులు, ఏళ్ళలో, అర్థమైందా? డ్యాన్స్ పార్టీలు, పిల్లలతో డ్యాన్సులు వేయటం, ముసలోళ్ళు కూడా డ్యాన్సులు వేయటం, ముసలోళ్ళు కూడా ఏళ్ళు వేయటం చూసిర్రా? దీన్నే పోయే కాలం అంటారు. దీన్నే ఏ కాలం ఇది? ఇది పోయే కాలం. ఎవడు ఆపలేడు, ఏ పాదిరి ఆపలేడు, ఏ సావుకుడు ఆపలేడు. సొదొమ గొమొర పట్టణము మీదకి అగ్నిని దించడానికి దేవుడే దిగి వచ్చి అబ్రహాం ఇంటికి వస్తే, అబ్రహాము అంటున్నాడు, నేను చేయబోతున్న కార్యం అబ్రహాముకు చెప్పకుండా నేను ఆగుతున్నా? అబ్రహాంతో చెబుతున్నాడు, అబ్రహాం, సొదొమ గొమొర పట్టణాన్ని దేవుడు తగలబెట్టబోతున్నాడు. ఆ ప్రాంతంలోకి వెళ్తున్నాం, లోతును తీసుకురావటానికి అని అంటే అబ్రహాం అంటున్నాడు, అయ్యా 50 మందిని కాపాడుతావా? 40 మందిని కాపాడుతావా? 30 మందిని కాపాడుతావా? 20 మందిని కాపాడుతావా? 10 మందిని కాపాడుతావా? 5 మందిని కాపాడుతావని దేవుడిని అడుగుతా ఉన్నాడు. కానీ అక్కడ లోతు కుటుంబం మాత్రమే బయటికి తీసుకురాబడింది. లోతు భార్య కూడా ఏమైందంట? ఉప్పు స్తంభం. ఉక్కు స్తంభం కాదు, ఒక అంటుంది ఉక్కు స్తంభం అంటుంది. లోతు భార్య ఏమైందమ్మా అని అంటే ఉక్కు స్తంభం అయిందంటే, ఇంకెట్లో నయం ఉచ్చులన్లే. ఏం చేస్తావు? కొంతమందికి నోర్లు తిరగవు, ఇంతలా ఉండి నాలుకలు నోర్లు తిరగవు. ఉప్పు స్తంభమైంది. సొదొమ గొమొర పట్టణమైన ఆ పట్టణము పైకి అగ్ని గంధకాలతో బహు భయంకరమైనటువంటి నిప్పు కణుకుల వర్షం కురిసింది. సొదొమ గొమొర పట్టణం సర్వనాశనం అయిపోయింది. నేటికి అక్కడ ఒక్క పచ్చ గడ్డి కూడా మొలవదంట.
దేవుణ్ణి తెలుసుకొని రక్షణ తీసుకొని ఉపవాసం చేసి భక్తి జీవితం చేసి మళ్ళీ ఉపవాసం ఉంటూ నీ ఇంట్లో డీజేలు, నీ ఇంట్లో డాన్స్ పార్టీలు, నీ ఇంట్లో డాన్స్ చేసే పిల్లలు, అబ్బా ఇరగదీసి అత్తరు పిల్లలు డాన్స్. తల్లిదండ్రులు నోరు తెరిచి ఈగలు కూడా ఒక పక్క పోతుంటాయి, నోరు తెరిచి చూస్తుంటారు ఈగలు పోయేటట్టు. అర్థమైందా? అసలు కొంతమందికి ఈగలు పోయేది కూడా అర్థమైందా? యాడో గొంతు కాడికి పోగానే అడ్డపడ్డ